హాయ్ అందరికీ. నిజంగా ఒక ఆడపిల్ల జీవితం పెళ్ళికి ముందు ఎంత హాయిగా ఉంటుంది కదా, అదే పెళ్ళైన తర్వాత అంత చిందరవందర అయిపోతుంది. రిస్ట్రిక్షన్స్, రూల్స్ అంటూ అన్నీ మారిపోతాయి. పెళ్ళికి ముందు 10 దాకా పడుకున్నా, 11 దాకా పడుకున్నా అమ్మొచ్చి ఏమైంది నాన్న, ఒంట్లో బాగాలేదా అని అడుగుతుంది. అదే పెళ్లి తర్వాత ఈమెకి ఎవరు చేసి పెడతారు, లేవదా ఇంకా అన్నట్టు ఎన్ని మాటలు మాట్లాడతారు అసలు. పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వచ్చిన ప్రతి ఒక్క అమ్మాయిని కన్న కూతురులాగా చూసుకుంటే ఆ ఆడపిల్లకి తన తల్లిదండ్రుల ఇల్లు కూడా గుర్తుకురాదు. కానీ ఈ రోజుల్లో ఎవరున్నారు చెప్పండి అలా చూసుకునే వాళ్ళు. నిజం చెప్తున్నారా, ఇప్పటికి కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ సిటీకి వర్క్ కోసం మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు ఇంట్లో ఏముంటే అవి పంపిస్తుంది. అమ్మ వాళ్ళు ఎక్కువ మిర్చి వేస్తారనమాట. మిర్చి ఉంటే మిర్చి తీసుకొస్తుంది. పిల్లలకి రోజు దోశ, ఇడ్లీ వేసి ఇవ్వడానికి ఏ పప్పులు ఉన్నా సరే తీసుకొచ్చి పెట్టిస్తుంది. అదే కాకుండా పండుమిర్చి పచ్చళ్ళు, నిల్వ పచ్చళ్ళు అన్నీ కూడా చేసి పెడుతుంది. నిజంగా నా పేరెంట్స్ మా కోసం ఎంత హార్డ్ వర్క్ చేశారనేది మాకు మాత్రమే తెలుసు. చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 8th వరకే చదివేసి ఎందుకు ఆపేశారని చెప్పేసి. ఇంట్లో నేను ఒక్కదాన్నే కాదు చదువుకునేదాన్ని, అక్క, అన్నయ్య, మేము ముగ్గురం అనమాట. ఫినాన్షియల్గా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాము. అండ్ నౌ వీఆర్ సో హ్యాపీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై మినీ వ్లాగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.